భూ వివాదాల అక్కస్తో కంటికి రెప్పలా కాపాడుకున్న 5 సంవత్సరాల 650 ఒక్క చెట్లను నరికేసి సొంత అన్నదమ్ములు రైతులు నారాయణప్ప, హనుమంతు కన్నీటి పర్యంతమయ్యారు. అనంతపురం జిల్లా కుందిర్పి మండలం వెంకటంపల్లిలో దారుణం చోటు చేసుకుంది. కంటికి రెప్పలా కాపాడుకున్న తనకున్న 7 ఎకరాల వ్యవసాయ తోటలో సాగు చేసిన 4500 ఒక్క చెట్లలో అన్నదమ్ములు భూ వివాదాల అక్కస్తో 650 ఒక్క చెట్లను గొడ్డలితో సొంత అన్నదమ్ములే నరికారు. 2 సంవత్సరాల క్రితం ఇదే తరహాలో భూ వివాదాల కారణంతో ఒక్క చెట్లను నరికివేయగా మళ్ళీ అదే తరహాలో 650 చెట్లను నరకడంతో రైతులు నారాయణప్ప, హనుమంతు కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో రైతులకు 10 లక్షల నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసేదేమీ లేక స్థానిక పోలీస్ స్టేషన్లో రైతులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మాది వెంకటంపల్లి నిజవాళ్ళ పంచాయతీ కుందురుపు మండలము. దయచేసి మేము ఏం చేస్తాము, నారాయణప్ప, నా పేరు నారాయణప్ప సార్. అది దానికోసము మాకు చాలా నష్టపోయింది సార్. అప్పుడా సంవత్సరం చెట్లు అప్పుడా కొట్టేశారు సార్. అప్పుడు పోతే పోనీలే అని కర్ణాటక వాళ్ళని పిలుచుకొచ్చి ఆ చెట్లన్నీ మాఫీ చేశారు సార్. అప్పుడు పోతే పోనీలే అని తీసుకొచ్చి పెడితే అవి కూడా నష్టం చేశారు సార్. 600 చెట్లు అవి పోతే పోనీలే అంటే నన్ను ఊరికే ఉంటాయి సార్. ఇవి పెద్ద చెట్లు, ఇవి పంటకు వచ్చిండేవి. 5 ఏండ్లో పెంచిండే చెట్లని వాళ్ళు 10 లక్షలు కడతారు సార్. చెట్లు అవి పంటకు కొడితే అట్లా ఆ చెట్లని ఈ పొద్దు నాశనం చేసి ఇచ్చేసినాడు సార్. మా చెట్లని ఇచ్చేసి మాకేమో దయచేసి ఇచ్చేయాలా. వాడు చాలా పగబట్టి మాకు ఈ పని చేస్తూ ఉన్నాడు సార్. మేమేమి ఊరు సొమ్ముకి పోలేదు, మా సొమ్ములాకి వచ్చి మమ్మల్నే కొడుతూ ఉన్నాడు సార్. అంటేనని దయచేసి నమస్కారం సార్. రెడ్డి వెంకటంపల్లి కుందుర్పి మండలం. అది మేము 5 అన్నదమ్ములము. మేము 4 కలిసి 600 ఒక్క చెట్లు పెంచుకున్నాం మా పొలంలో. మా 5వ అన్నదమ్ముడైన ఇంకొక అతను, ఆయనకి కుటుంబాల కలహాలు ఉన్నది నిజమే, కానీ ఆయన మా భూమి ఆయనకు వస్తుందని చెప్పి కక్ష సాధింపుతో ఒకప్పుడు 1 సంవత్సరం క్రితం అప్పుడే చెట్లన్నీ నరికేసిండే. మళ్ళీ సరేలే అని చెప్పి మేము కంప్లైంట్ ఇచ్చినా కూడా మాకు అప్పుడేం న్యాయం జరగలేదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా చెట్లు పెట్టింటే ఇప్పుడు వచ్చి మళ్ళీ 600 ఒక్క చెట్లు నరికేసినాడు. మేము ఎంతో కష్టపడి పెంచుకున్న చెట్లు నరికేయడంతో మాకు చాలా బాధగా ఉంది. నిన్న సాయంత్రము చూసేసరికి చెట్లు బాగానే ఉన్నాయి. పొద్దున్నే పోయితల చెట్లన్నీ నరికేసినాడు. ఆయన పేరు వచ్చేసి చిన్నవరదప్ప, ఆయన కొడుకు కేశవరెడ్డి. ఇలాంటి వ్యక్తులు వచ్చి చెట్లన్నీ నరికేసినారు. కాబట్టి మాకు ప్రభుత్వం ఆదుకొని మాకు నష్టపరిహారం చెల్లించాలని కోరుకుంటున్నాం.